హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు కూడా ఒక చిన్న కథతో ముందుకు వచ్చేసాను. ఓకే, చాలా మంచి కథ. దీన్ని ఏమనాలంటే, నిజమైన అందం అనేది మనసులో ఉంటుంది కానీ మొహంలో ఉండదు కదా. ఒకరి మొహం అందంగా ఉంటే చాలు, లోపల ఏముందో చూస్తారా? చూడరు కదా. అయితే నిజమైన అందం అనేది మనసును బట్టి, మనసులో ఉన్న ఆలోచనలు బట్టి ఉంటుంది. ఓకే, అదే చిన్న కథలో తెలుసుకుందాం మనం. ఒక అతను బంగారం మాస్క్ వేసుకొని నడుస్తూ ఉన్నాడు. నడుస్తుంటే అందరూ చూస్తారు కదా, సహజంగా చూస్తూ ఆకర్షింపబడేలాగా వెళ్తున్నాడు. అందరూ ఆకర్షింపబడుతున్నారు, చూస్తున్నారు. ప్రతి ఒక్కరు అతను చూసి మెచ్చుకుంటున్నారు. అరే, భలే ఉన్నాడు, భలే ఉన్నాడు. ఓ రోజు ఓ చిన్నపిల్లాడు అడిగాడు, ఆశ్చర్యపోయాడు. మీ నిజమైన ముఖం ఎలా ఉంటుంది అని ఆశ్చర్యంగా అతను అడిగాడు. ఆ వ్యక్తి మెల్లగా మాస్క్ తీశాడు. అందరికీ ఆశ్చర్యం. లోపల ముఖం ఎంత సౌమ్యంగా, ప్రశాంతంగా, సాధారణంగా ఉన్నా, అయితే ఆ ఫేస్లో ఒక మెరుపు, ప్రశాంతత అనేది వాళ్ళకి కనిపించింది. అతని హృదయంలో ఉన్న ప్రశాంతత, మెరుపు అనేది తన ఫేస్లో కనిపిస్తుంది వాళ్ళకి. అతని నిజాయితీ మౌనంగా మెరిసింది. మౌనం అసలు మెరిపే తన నిజాయితీ అయింది కదా. అంటే మాస్క్ వేసుకొని ఉన్న చాలామంది కూడా బయట కూడా పై కనిపించే వాళ్ళంతా కూడా చాలా మంచిగా కనిపిస్తారు. కానీ తన మనసులో ఏముందో అది తెలుసుకోవడం కష్టం. అది గమనించుకోవాలి మనం. బయట కనిపించేదంతా అందం కాదు. ఓకే, మనసులో ఆలోచనలు, హృదయం అందంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.